రాష్ట్రంలోనే అత్యంత కీలక పదవి పొందిన ఆమెకు ఆ హోదా ముళ్ళ కిరీటంలా మారుతుంది. రాష్ట్రంలో దారుణాలు అఘాయిత్యాలతో ఆమె ఉక్కిరిబిక్కిరవుతున్నారా? మంత్రులకు మార్కులు వేస్తున్న ముఖ్యమంత్రి దగ్గర ఎలా నెగ్గుకు రావాలో తెలియక నిత్యం నరకం అనుభవిస్తున్నారా? ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆ మహిళా మంత్రి తన వెనుక ఏం జరుగుతుందో పసిగట్టలేకపోతున్నారా? లేక తెలిసి తెలియనట్లు ఉంటున్నారా? ఇంతకీ ఎవరా మంత్రి? రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అంతే ప్రాధాన్యమున్న పోర్టుఫోలియో రాష్ట్ర హోంశాఖ. ఉప ముఖ్యమంత్రి ఉన్నా కూడా హోంశాఖ కంటూ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలే కాదు, విపత్తులు వచ్చినా ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ శాఖదే బాధ్యత. వాటికి సంబంధించి సమాధానమివ్వాలన్నా, ఎదుటివారిని సముదాయించాలన్నా ఆ శాఖ మంత్రికే బరువైన బాధ్యతలుంటాయి. అంతటి ప్రాముఖ్యం కలిగిన హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా మంత్రి వంగలపూడి అనిత. ఆమె తన పదవి చేపట్టి ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో తన శాఖకు సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడంతో పాటు నియోజకవర్గంలో నిత్యం పర్యటించి తనకు ఓటు వేసిన ప్రజల దగ్గర ఎక్కువ కాలం గడుపుతున్నారట అనిత. ఫైర్ బ్రాండ్గా పేరున్న అనిత గతంలో ప్రతిపక్షంలో ఉండగా అప్పటి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడడంలో, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్లడంలో తనదైన ముద్ర వేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో మహిళలకు జరిగిన అన్యాయాలపై గళమెత్తిన అనిత అప్పట్లో పోలీసు శాఖ నుంచి అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందుగానే అనుకున్నారో లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందో కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఆ ఫైర్ బ్రాండ్కే బాధ్యతలు అప్పగించారు. ఇది ఒక రకంగా ఆమెకు మంచి మైలేజ్ వచ్చిన అంశమే. తన బాధ్యతలను ఆమె సక్రమంగా నిర్వహిస్తున్నా కొన్ని విమర్శలు మాత్రం వెంటాడుతున్నాయట. మంత్రి హోదాలో రాష్ట్రంలో కంటే కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకి ఎక్కువగా పరిమితమవుతున్నారట వంగలపూడి అనిత. ఎక్కువగా తన నియోజకవర్గంతో పాటు విశాఖలోనే ఉంటున్నారామె. పక్క జిల్లా విజయనగరం ఇన్ఛార్జి మంత్రిగా కూడా బాధ్యతలు ఇవ్వడంతో ఆమెకు సమయమంతా ఇక్కడే గడిచిపోతోందట. రాష్ట్రంలోని పరిణామాలపై తను అస్సలు స్వభావాన్ని పక్కన పెట్టి అనిత కూల్గా ఉంటున్నారని, ఏడాది గడిచినా తన శాఖలో ఇంకా పట్టు సాధించలేకపోతున్నారన్న విమర్శలు సైతం మూటగట్టుకుంటున్నారట. మరోపక్క విశాఖ జిల్లాలోనే నిత్యం ఏవో ఒక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. రౌడీ షీటర్లు అల్లరి మూకల దాడులకు తెగబడుతున్నారు. కానీ వీటిని నివారించేందుకు హోంమంత్రిగా అనిత ప్రత్యేక చొరవ చూపలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు మత్తులో తూగుతున్నాయి. గతంలో గంజాయి పంట పండించే ప్రాంతాలపై నిఘా పెట్టి ఈ ఏడాది పంటలు నాశనం చేశామని చెబుతున్న ప్రభుత్వం అక్రమ రవాణాను ఆపలేకపోతోందన్న ఆరోపణలను మూటగట్టుకుంటోంది. మంత్రి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేట సమీపంలోని జాతీయ రహదారిపై గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుంచి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మీదుగా అడ్డరోడ్డు వైపు నుంచి నిత్యం వేల కేజీల గంజాయి రవాణా సాగుతున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు. కొన్నిసార్లు పట్టుకుంటున్నారు. కానీ అంతకు మించి గంజాయి రవాణా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నట్లు విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల విశాఖ నగర నడిబొడ్డున 25 గ్రాముల కొకైన్ దొరకడం నగరవాసులను షాక్కి గురిచేసింది. మరోపక్క హోంమంత్రి తాలూకా అంటూ అనిత పేరు వాడుకునేవారు ఎక్కువైపోయారట. చిన్న పని నుంచి పెద్ద పని వరకు హోంమంత్రి మనుషులమని చెప్పుకుని ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడుతున్నారట. కొద్ది నెలల క్రితం హోంమంత్రి అనిత వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న పార్టీ కార్యకర్తల మీద, అధికారుల మీద ప్రతాపం చూపించారు. దీంతో అతన్ని పక్కన పెట్టిన అనిత తర్వాత కొత్త సహాయకుడిని నియమించుకున్నారు. అయినా పరిస్థితులు ఏమాత్రం మారటం లేదంటున్నారు పబ్లిక్. కార్యకర్తలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. పోలీసుల బదిలీలకు సంబంధించి కూడా కొంతమంది మంత్రి పేరు చెప్పుకుని పైరవీలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఒక విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు స్థానికులు. ఇంత జరుగుతున్నా ఏమీ జరగనట్లు తన పని తాను చేసుకుంటూ ప్రజల మధ్య తిరుగుతున్న హోంమంత్రి అనిత
ఈ విషయాలను సీరియస్గా తీసుకోవడం లేదా అన్న అనుమానం వస్తోంది అందరికీ. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వ్యక్తుల విషయంలో మేడం ఎందుకు గుంభనంగా ఉంటున్నారు? ఇవన్నీ ఆమెకు తెలియకుండానే జరిగిపోతున్నాయా అంటే అది ఎలా సాధ్యమనే ప్రశ్న కూడా వస్తోంది. సీఎంఓ ఈ అంశాలన్నింటిపై దృష్టి పెట్టడమే కాకుండా నిఘా వర్గాల నుంచి నివేదికలు సైతం తెప్పించుకుంటున్నట్టు చెబుతున్నారు. మరి కీలక శాఖ బాధ్యతలు చూస్తున్న మంత్రి అనిత జరుగుతున్న అంశాలపై ఇకనైనా సీరియస్గా దృష్టి పెడతారో లేదో, తనపై వస్తున్న విమర్శలకు ఎలా చెక్ పెడతారో చూడాలి.